డిసెంబర్ 20 మాకెంతో ప్రత్యేకమైన రోజండి. ఆ రోజు మా నాన్నగారిది 10వ వర్ధంతి. మా నుంచి దూరమై 10 సంవత్సరాలు అయిపోయింది మా నాన్నగారు. ఆయన జ్ఞాపకార్థం అఖండ రామాయణ పారాయణాన్ని నిర్వహించాము. అఖండ అంటే విరామం లేకుండా రామాయణ గ్రంథాన్ని ప్రారంభం నుంచి చివరి వరకు చదవడం అఖండ రామాయణ పారాయణం అంటారు. పలువురు భక్తులు ఇంటికి వచ్చి మారుమారున ఈ పారాయణం కొనసాగిస్తూ ఉంటారండి. ఇది దేవాలయాల్లో అలానే ఇళ్లల్లో జరుపుకోవడం వల్ల శాంతియుతమైన దైవిక వాతావరణం అయితే ఏర్పడుతుంది. అలానే ఇంట్లో జరుపుకోవడం వల్ల ఇంటికి శాంతి, సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలుగుతుందని ఒక నమ్మకం. అలానే నెగటివ్ ఎనర్జీస్ ఏవైనా ఉన్నట్లయితే అవి తొలగి మనసుకు ప్రశాంతత కలుగుతుందని ఒక విశ్వాసం అండి. ముఖ్యంగా చెప్పాలి అంటే మన ప్రాచీన సాంప్రదాయాల్లో ఒక పవిత్రమైన కార్యక్రమం. అలానే భక్తుల మధ్య ఐక్యతను కూడా పెంపొందిస్తుంది. చెప్పాలి అంటే రామనామ స్మరణతో ప్రారంభమైన ఈ కార్యక్రమం మనసులకి శాంతిని, ఆత్మకి తృప్తిని కలిగించింది. రామాయణం అంటే కేవలం ఒక గ్రంథం కాదండి, ఇది ఒక జీవన మార్గదర్శకం అని అనుకోవాలి. ఇందులో ధర్మం, త్యాగం, సత్యం, ప్రేమ ఈ విలువలన్నీ నేర్పే ఒక మహాగ్రంథం అని అనుకోవాలి. డిసెంబర్ 20వ తేదీన 10 గంటలకు ప్రారంభిస్తే మరుసటి నాడు 11 గంటల వరకు ఈ కార్యక్రమం వైభవంగా జరిగిందండి. ఈ రామాయణ పారాయణాన్ని మా నాన్నగారికి అంకితం చేయడం మాకెంతో గర్వంగా, తృప్తిగా అనిపించింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా తరపున కృతజ్ఞతలు చెబుతున్నానండి. అలానే మా నాన్నగారు మమ్మల్ని ఎప్పుడూ కూడా మంచి మార్గంలో నడవాలి అని అనేవారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని, అలానే ఆ రాముని కృప మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.